Hello, I am Lavanya. Welcome to Yuvraj Infotainment channel. ప్రస్తుతం ఇండియా ఒక పెద్ద డేంజర్ జోన్లోనికి వచ్చేసిందని చెప్పాలి. నాసా ఇండియాని ఒక రిస్క్ జోన్లో ఉన్నటువంటి ఒక కంట్రీగా లిస్ట్ చేసింది. ఎందుకంటే ఒక భయంకరమైన ఆస్ట్రాయిడ్ ఇండియాని ఢీకొట్టే అవకాశం చాలా ఉంది. అందువల్ల నాసా ఇండియాను డేంజర్ జోన్లోనికి చేర్చింది. ఇండియాకి ప్రమాదాన్ని తీసుకువచ్చేది ఒక ఆస్ట్రాయిడ్. ఈ ఆస్ట్రాయిడ్ పేరు YR4. దీన్ని సిటీ కిల్లర్గా కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్ ఢీ కొడితే లండన్, ముంబై లాంటి ఏ నగరాలైనా కాలి బూడిదైపోవాల్సిందే. సో నాసా రీసెంట్గా ఒక రిస్క్ జోన్లో ఉన్నటువంటి దేశాల లిస్ట్ని ప్రచురించింది. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా రిస్క్ కారిడార్ అంటూ నాసా విడుదల చేసినటువంటి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్లో ఉన్న లైన్ని చూశారు కదా. ఈ లైన్ వెళ్తున్న మార్గంలో ఏ ఏ దేశాలైతే ఉంటాయో అవన్నీ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టుగానే పరిగణించాలని నాసా పేర్కొంది. కొద్ది సంవత్సరాల క్రితం వరకు ఈ లైన్లో ఉన్నటువంటి ఆయా దేశాలకు 0.03% మాత్రమే ఆస్ట్రాయిడ్ తాలూకా ప్రమాదం ఉందని చెబుతూ వచ్చేవారు. కానీ మళ్ళీ వాల్యుయేట్ చేసి 2.1 నుంచి 2.2% ఛాన్స్ ఉందని ఆ మధ్య చెప్పారు. కానీ ప్రస్తుతం తాజాగా 3.1% ఛాన్స్ ఉందని, ఈ ఆస్ట్రాయిడ్ని తప్పించుకోవటం అనేది చాలా చాలా కష్టమని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం సైంటిస్టులు క్యాలిక్యులేట్ చేసి చెబుతున్నటువంటి విషయం ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ భూమిని హిట్ చేస్తే, తాకితే ఈ లైన్ మీద ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా చాలా చాలా ప్రమాదంలోనే ఉంటాయని ఘంటాపథంగా చెప్తున్నారు. అలాగే ముప్పు ప్రత్యేకంగా ముంబై, కోల్కతా నగరాలకు ఎక్కువ శాతం ఉంటుందని కూడా చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అమెరికా అలాగే యూరోపియన్స్ వాళ్ళ కామెంట్స్ కొంచెం రేసిస్ట్ తరహాలో ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఎందుకు ఇలా అనాల్సి వస్తుందంటే, ఆయా కామెంట్స్లో ఎలా రాస్తున్నారంటే చూడండి, గాడ్ యుఎస్ యూరోప్ని రక్షించేశాడు, ఇండియా చైనా ప్రజలు దేవుని ఆగ్రహానికి గురవుతున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు శిక్షిస్తున్నాడు అంటే నోటికొచ్చినట్టుగా రాస్తున్నారు. ఒక మనిషి తన తోటి మనిషికి ఆపద వచ్చిందని సెలబ్రేట్ చేసుకోవటం ఇక్కడ చాలా చాలా బాధాకరం. ఇంతకీ ఈ ఆస్ట్రాయిడ్ ఎప్పుడు భూమి కక్షలోనికి ప్రవేశిస్తుంది, దీని మ్యాగ్నిట్యూడ్ ఎంతుందో మనం దీని గురించి తెలుసుకుందాం. ఈ ఆస్ట్రాయిడ్ భూమిని 2032వ సంవత్సరంలో ఢీకొనుందని సైంటిస్టులు చెప్తున్నారు. మనం అనుకోవచ్చు 2032 అంటే ఇంకా చాలా చాలా దూరం ఉంది కదా, ఇంకా 7 సంవత్సరాల కాలం ఉంది కదా అని అనుకోవచ్చు. అలాగే సైంటిస్టులు చెప్తున్నట్టుగా ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టే ఛాన్స్ 3.1% కదా అని కూడా అనుకోవచ్చు. ఇందులో ఏముంది, అంతగా భయపడాల్సింది ఏముంది అని అనుకోవచ్చు. కానీ ప్రమాదం ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే ఆస్ట్రాయిడ్ కానీ పడితే అక్కడ ప్రజలు పట్టణాలతో సహా కాలి మాడి మసైపోతారు. కోట్ల మంది ప్రజలు చనిపోతారు. ఈ ఆస్ట్రాయిడ్ 130 నుంచి 300 అడుగుల వ్యాసం ఉండవచ్చునని భావిస్తున్నారు. అంటే ఇది ఒక బోయింగ్ 737 విమానం సైజులో ఒకవైపుగా కనిపిస్తే ఇంకోవైపున స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి సమానంగా ఉంటుందని చెప్తూ డిస్క్రైబ్ చేస్తున్నారు. దీని ప్రభావం ఎంతగా ఉంటుందంటే హిరోషిమాపై పడిన అణుబాంబు కంటే 500 రెట్లు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంటే సుమారు 8 మెగాటన్లన్నమాట. ఈ ఆస్ట్రాయిడ్ భూమిపై డిసెంబర్ 22, 2032న పడటానికి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే ముప్పు ప్రత్యేకంగా మన భారతదేశంలోని ముంబై, కోల్కతా నగరాలకు ఎక్కువ శాతం ఉంటుందని చెప్తున్నారు. మరి మన భారతదేశం ఏం చేస్తుంది అంటే ఇస్రోని అప్రమత్తం చేసింది. ఇక చైనా అయితే ఏకంగా కంట్రీ కిల్లర్ ఆస్ట్రాయిడ్ని ట్యాకిల్ చేసేందుకు ప్లానెటరీ డిఫెన్స్ ఫోర్స్ని కొత్తగా ఏర్పాటు చేసేసింది. అందుకను బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కూడా కేటాయించింది. ముందే చెప్పుకున్నాం, ఈ ఆస్ట్రాయిడ్ ఏ సిటీని తాకినా అక్కడ ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. ఊహకి కూడా అందనంతటి భయంకరంగా ఉంటుంది. అసలు మనం ఇమాజిన్ కూడా చేయలేం. పొరపాటున మన దేశాన్ని తాకితే రెడ్ లైన్ మీద ఉన్నటువంటి మన దేశంలో ప్రాంతాలు, ముఖ్యంగా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ముంబై, మనం అసలు ఊహించటానికి కూడా భయంకరంగా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇంపాక్ట్ లైన్ రేంజ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ లైన్లో ఉన్నటువంటి ఆఫ్రికాని హిట్ చేయొచ్చు, లేదా MNని, లేదా సౌత్ అమెరికాని, ఏ కంట్రీనైనా సరే అది
ఈ రెడ్ లైన్లో ఉన్నటువంటి ఈ జోన్లోకి వచ్చిన పరిధిలో ఉన్నటువంటి ఏ కంట్రీనైనా హిట్ చేయొచ్చు, చైనాని హిట్ చేయొచ్చు. అలా కాకుండా మధ్యలో సముద్రం కూడా ఉంది. ఇలా అక్కడున్న అట్లాంటిక్ మహాసముద్రంలో చిన్న ఆస్ట్రాయిడ్ ముక్క పడినా కూడా సునామీ రావచ్చు. కాస్త ప్రాణ నష్టం కంపారిటివ్గా తక్కువగా ఉండవచ్చు, కానీ ఇలా ఏదైనా జరగవచ్చు. అందుకనే చైనా ఇప్పటికే ప్లానిటరీ డిఫెన్స్ ఫోర్స్లోనికి రిక్రూట్మెంట్స్ అనేవి ఇప్పటికే ప్రారంభించేసింది. చైనా 2028లో మరోసారి ఈ ఆస్ట్రాయిడ్ పాత్ని రీవాల్యుయేట్ చేస్తుంది. అంటే ఇలా చేసి ఎగ్జాక్ట్గా ఏ ప్రదేశాన్ని ఈ ఆస్ట్రాయిడ్ ఢీ కొడుతుందో అంచనా వేస్తుంది. ఎందుకంటే ఈ ఆస్ట్రాయిడ్ భూమికి చాలా చాలా దూరంలో ఉంది. 2028 సరికల్లా భూమికి కాస్త దగ్గరగా వస్తుంది. అప్పుడే ఆస్ట్రాయిడ్ అనేది భూమిని ఢీ కొడుతుందా లేదా, ఒకవేళ ఢీ కొడితే ఏ ప్రదేశంలో హిట్ అనేది జరుగుతుంది అనేటటువంటి రకరకాల విషయాలను మనం ఎక్కువ ఖచ్చితత్వంతో చెప్పొచ్చు. అంతేకాదు చైనా ఎలా ఈ ఆస్ట్రాయిడ్ని ట్యాకిల్ చేయగలదు అనే విషయాలపైన కూడా చైనా సైంటిస్టులు పనిచేస్తున్నారు. ఇదివరకు ఎలా అయితే అమెరికా ఒక డాట్ మిషన్ని చేపట్టిందో అదే తరహాలో చైనా కూడా మిషన్ని చేపట్టి ఆస్ట్రాయిడ్ దిశను మార్చే ప్రయత్నం చేసేందుకు కూడా ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. అందులో ఇస్రో చైర్మన్ మన భూమి మీదకు దూసుకువస్తున్నటువంటి ఆస్ట్రాయిడ్ గురించి ప్రమాద హెచ్చరికలను సోమనాథ్ చటర్జీ చేసినటువంటి విషయం పైన ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో చెప్పినటువంటి ఆస్ట్రాయిడ్ వేరు, ప్రస్తుతం మన భారతదేశానికి చాలా చాలా డేంజర్ జోన్లోనికి నెట్టేస్తున్నటువంటి ప్రస్తుత ఆస్ట్రాయిడ్ అనేది వేరు. ఈ రెండు కూడా వేరు ఆస్ట్రాయిడ్స్. క్రితం వీడియోలో చెప్పినటువంటిది అపోఫిస్ అనేటువంటి పేరు గల ఆస్ట్రాయిడ్ 2029లో భూమికి అతి దగ్గరగా వెళ్ళనుంది. మళ్ళీ అదే ఆస్ట్రాయిడ్ 2068లో మళ్ళీ భూమి మీదకు రానుంది. అప్పుడే సోమనాథ్ చటర్జీ ఏం చెప్పారంటే, ప్రొటెక్టింగ్ ఇండియా ఫ్రమ్ ఆస్ట్రాయిడ్స్ అనేది భారతదేశపు బాధ్యత అని కూడా అప్పటిలోనే సోమనాథ్ చటర్జీ స్పష్టం చేయడం జరిగింది. అంటే దీనికి గాను ఇండియా కూడా గ్లోబల్ మిషన్లో భాగంగా ఉండాలని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలో చెప్పుకుంటున్నటువంటి ప్రస్తుత ఆస్ట్రాయిడ్ అనేది చైనా సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఈ ఆస్ట్రాయిడ్ క్రమక్రమంగా భారతదేశంలోని ముంబై వైపుగానే దూసుకువస్తోంది అని చెప్తున్నారు. నాసా వారి లిస్టులో ప్రస్తుతం ఈ ఆస్ట్రాయిడ్ లెవెల్ 3 డేంజర్ జోన్లోనికి వస్తుంది. 9 and 10 డేంజర్ జోన్లోకి అయితే భూమి మీద గ్యారంటీగా 100% పడుతుంది అనే లెక్కతో ఉంటుంది. ప్రస్తుతం ఆస్ట్రాయిడ్ 3rd లెవెల్లో ఉంది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు అన్నమాట. కానీ పొరపాటును కానీ మన దేశపు ముంబై మీద పడితే కోట్లాది మంది ప్రజలు చనిపోతారు. ఆ దారుణాన్ని కనీసం ఊహలో కూడా భయంకరంగానే ఉంటుంది. చైనాయే కాదు, మిగతా దేశాలు కూడా చెప్తున్నది ఒకటే, ఈ ప్రస్తుత ఆస్ట్రాయిడ్ ఇండియానే తాకుతుంది అని. అలాంటప్పుడు చైనా ఆస్ట్రాయిడ్ మార్గాన్ని తప్పించేందుకు ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అటు యుఎస్ఏ ఏం చేయడం లేదు, చైనా చేయదు. మరి మనం ఏం చేయాలి? మనకు మనమే ఈ ఆస్ట్రాయిడ్ని ట్యాకిల్ చేసే పని చేయాలి. దీనికి గాను మన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ లేదు, తగిన ఉపకరణాల టెక్నాలజీ కూడా లేదు. మనకు ఇదొక కొత్త విషయం అయినా కూడా మన ఇస్రో ఈ విపత్తును తొలగించాలి. ఆ ఆస్ట్రాయిడ్ ఇండియాను హిట్ చేసే ఛాన్స్ 3% కాదు, అసలు 1% ఉన్నా కూడా మనం ఆ ఛాన్స్ తీసుకోకూడదు. మనం మనల్ని కాపాడుకోవటానికి చేతిలో ఎంతో సమయం లేదు కాబట్టి వీ హ్యావ్ టు వర్క్ ఫాస్ట్. మన భారతీయులు చాలా చాలా మేధావులు. మన ఇస్రో తప్పకుండా డాట్ మిషన్ తరహాలో ఒక మిషన్ని స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి దూసుకొస్తున్నటువంటి డేంజర్ని తునాతునకలు చేయగలదని మనం ఆశిద్దాం. ఈ విషయమై ఇక ఫ్యూచర్లో కూడా సర్వత్రా చర్చలు జరుగుతూనే ఉంటాయి, మనం వింటూనే ఉంటాం. అలాగే అప్డేట్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.